విజయవాడలో శరన్నవరాత్రి శోభ మొదలైంది. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. 9 రోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భక్తజనం తరలి రానున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయవాడలో ఇంద్రకీలాద్రిపై విజయవాడ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దసరాని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. భక్తులకి అంటే ఈ 9 రోజుల పాటు విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని అక్కడ దుర్గమ్మను దర్శించుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు కూడా అధికారులు దగ్గరుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. దానికి సంబంధించి ఉదయం కూడా హోంమంత్రి అనిత కూడా పూర్తిగా ఆ దుర్గ గుడిని సందర్శించి అక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ఈ 9 రోజుల పాటు అమ్మవారు భక్తులకి వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. ఈ దర్శనానికి సంబంధించి ఎప్పుడు కూడా నవరాత్రులు జరిగే సమయంలో ఎక్కువగా భక్తులతో విజయవాడ ఇంద్రకీలాద్రి పోటెత్తిపోతుంది. దానికి సంబంధించి ఆ భక్తులకి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా క్యూ లైన్ లో వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వెళ్లి దర్శనం చేసుకోవడానికి పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు, ఇప్పటికే చేశారు. దానికి సంబంధించి అక్కడ ఎవరు కూడా అంటే దర్శన సమయాల్లో కానీ 9 రోజుల పాటు ఎవరు కూడా అక్కడ అక్రమాలకి పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులకి హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. దానికి ఎప్పటికప్పుడు కూడా అధికారులు పర్యవేక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు భక్తులకు వచ్చినటువంటి భక్తులు అంటే క్యూ లైన్ లో ఎక్కువగా భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడానికి కొంత ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది కాబట్టి అటువంటి సమయంలో భక్తులకి ఎటువంటి ఆటంకాలు రాకుండా పూర్తిగా కూడా వాళ్ళకి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపటి నుంచి యొక్క నవరాత్రులు ప్రారంభమైతే రేపటి నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రేపటి నుంచి భక్తులు ఇంద్రకీలాద్రిపై పోటెత్తారు. రేపటి నుంచి జరిగేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలకు మాత్రం అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. మొత్తంగా రేపటి నుంచి 9 రోజుల పాటు ఇంద్రకీలాద్రి మాత్రం కలకల్లాడుతుంది. అమ్మవారు 9 రోజుల పాటు భక్తులందరూ కూడా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.